విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. విశాఖలో పర్యటించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి మధురవాడలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం, ద్వారకానగర్లో ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రం తనిఖీ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులతో పాటు కూర్చొని సిబ్బంది బోధనా తీరును పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు, శిక్షణా కేంద్రంలో అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. 3,400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గురుకులాల్లో నీట్ శిక్షణ కేంద్రాల్ని 3 నుంచి 10కి పెంచామని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గడిచిన 10 నెలల కాలంలో 300 కోట్లతో కొత్త ఎస్సీ హాస్టళ్ల నిర్మాణం, గురుకులాలు, వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్న కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించదండి. అవన్నీ కూడా సరిదిద్దుకుంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు, వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు కుదురుతూ ఉన్నారు. పేదరికాలకు సంబంధించిన లక్ష్యంతో P4 విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఉగాది నుంచి నాంది పలికని కూడా సందర్భంగా తెలియజేస్తారు.